రెండో ఇతలో ఉంది ఇది కూడా. దీని కొమ్ము క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని కూడా హర్యానా, ప్యూర్ హర్యానా నుంచి అయితే ఈరోజు మార్నింగే దిగాయని చెప్తున్నారు ఇక్కడ. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అవి కిतना दूध दिया भाई? ఇప్పుడైతే నెక్స్ట్ మంత్ అయితే చాలా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక్క నెలే అండి. తీసుకోవాలనుకుంటే ఇది ఒక్క నెలే రైతులు. भाई अभी वो कितना भैंस अवेलेबल है आपके पास? अभी 16 भैंस अवेलेबल है। ओके, दूध का कैपेसिटी भाई एक भैंस का कितना से कितना तक? 10 लीटर से सभी ऊपर की है। ओके, कोई 12 देने वाली है, कोई 15 लीटर देने वाली है। ओके, वो 15 वाला का क्या कीमत है? రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పెద్ద గోల్కొండలో ఉన్నామండి, హర్యానా ముర్రా డైరీ ఫామ్లో. చూసుకోవచ్చు ఒకసారి అయితే. నమస్తే భాయ్. नमस्ते भैया। आपका एड्रेस बताइए भाई, आपका नाम बताइए पहले। भैया पेद्दा गोलकोंडा शमशाबाद, एग्जिट नंबर 15, फार्म का नाम भाई? हरियाणा मुर्रा डेयरी फार्म। ओके, अभी कितना भैंस आया वो सुबह? अभी 11 भैंस आया सुबह। 11 भैंस। प्राइस अभी कम नहीं, अभी तो अगले जनवरी से और ज्यादा आएगा। अच्छा, जनवरी पे ज़्यादा आएगा? ज्यादा आएगा। ओके, अभी स्टार्टिंग प्राइस कितने से कितना तक है? 130 से 160 तक है। 160 तक है। 130 वाला कितना दूध दिया? अभी 10-10 लीटर रेडी मिलेगा सभी में, लोड उतरते ही। रेडी पूरा भैंस का 10 लीटर पूरा पक्का? 10 लीटर 9 लीटर तो सभी भैंसों में रेडी है आज ही। अच्छा, वो किसानों को कुछ गारंटी है फार्म पे? हाँ भैया, इधर ही अपने फार्म पे 2 टाइम 3 टाइम चेक करके लेके जा सकता है। ओके, वो पहला भैंस का डिटेल्स बताइए ना. लेके आओ। చూసుకోవచ్చు ఇక్కడైతే ప్రజెంట్ అయితే మొత్తం భయ్యా కిतना భైంసే పూరా 16 है? अभी 16 भैंस है। 16 గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు. ఉదయం అయితే 11 వచ్చాయంట. నిన్న లాస్ట్ లో ఒక 5 ఉన్నాయని చెప్పారు. మొత్తం కూడా 16 బఫెలో సేల్ కొన్నాయండి. చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. భయ్యా ఏ భైంస్ की डिटेल्स बताइए. ये सेकंड टाइम की भैया, రెండో ఇతలో ఉందని చెప్తున్నారు. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया 12-14 लीटर का इसका। 14 లీటర్ల వరకు అయితే పాలు ఇస్తుందని చెప్తున్నారు. అవి कितना दूध రెడీ है? अभी 10 लीटर रेडी है इसमें। 10 లీటర్. ఓకే, 10 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. రెండో ఇతలో ఉంది. చూసుకోవచ్చు. అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. 1,30,000 నుంచి 1,60,000 వరకు ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. భయ్ అవి 10 లీటర్ రెడీ అయ్యాయి. हाँ अभी 10 लीटर 10 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక గేదె తీసుకొస్తున్నారు. భయ్యా ఏ భైంస్ की डिटेल्स बताइए. ये भी सेकंड टाइम भाई। రెండో ఇతలో ఉంది ఇది కూడా. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया 15 लीटर का। 15 లీటర్ల పాలు ఇచ్చేది. అవి कितना दूध दिया ये भैंस? अभी इसमें 12 लीटर रेडी है। 12 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ బాగుందండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. 1,30,000 నుంచి 1,60,000 వరకు ఉన్నాయి. ఇంకొక గేదె వస్తుంది. బాయ్ ఏ భైంస్ की डिटेल्स ये भी सेकंड टाइम का भाई। రెండో ఇతలో ఉంది ఇది కూడా. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నామండి. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి. దీని కొమ్ముల క్వాలిటీ చూసుకోవచ్చు. హర్యానా నుంచి అయితే ఈరోజు మార్నింగే దిగాయండి. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. బై 11 లీటర్ రెడీ. हाँ अभी 11 लीटर रेडी। 11 లీటర్లు అయితే దీని దగ్గర ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. రైతులు కావాల్సిన వాళ్ళు ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చు. 2 పూటలు కాదు 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి రవీందర్ భాయ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు. దీని గురించి కూడా మనం అడుగుదాం. భాయ్ इसका डिटेल्स बताइए. भैया ये भी सेकंड टाइम। రెండో ఇతలో ఉంది ఇది కూడా. దీని కొమ్ము క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని కూడా హర్యానా, ప్యూర్ హర్యానా నుంచి అయితే ఈరోజు మార్నింగే దిగాయని చెప్తున్నారు ఇక్కడ. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అవి कितना दूध दिया भाई? अभी इसमें 11-12 लीटर रेडी है। ఓకే, 11-12 లీటర్ రెడీ ఉన్నాయన్నారు. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ कितना भाई? ये 14-15 లీటర్ का भैया। ఓకే, 14-15 లీటర్ల పాలు ఇచ్చేది. ఇప్పుడైతే దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా. 1,30,000 నుంచి 1,60,000 వరకు అయితే గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయి ప్రజెంట్ అయితే ఇక్కడ. చూసుకోవచ్చు. ఇంకొక గేదెని తీసుకొస్తున్నారు. దీని గురించి కూడా అడుగుదాం. భయ్ ఏ భైంస్ की डिटेल्स बताइए. भैया ये भी सेकंड टाइम का। రెండో ఇతలో ఉంది ఇది కూడా. दूध का कैपेसिटी भाई? యాక్చువల్ మిల్క్ కెపాసిటీ एक्चुअली भैया ये 14-15 लीटर दूध दे देगा। ఓకే, 14-15 లీటర్ల పాల కెపాసిటీ గల హైట్ సైజ్ బాగుందండి. దీని అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది. చూసుకోవచ్చు. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. 14-15 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో. అవి कितना दूध दिया भाई? अभी इसमें 10 लीटर रेडी है। 10 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు. వాళ్ళు చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు, మీరు చూసుకోవాలండి. దగ్గర ఉండి కంపల్సరీ 2 పూటలు పాలు చేసి చేసుకోవాలి. మరి కిసాన్ रहने खाने के पूरा रहने का खाने का पूरा व्यवस्था अपने पास। ఓకే, ఇక్కడైతే రైతులు ఉండడానికి కానీ ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ ఉండి 2 పూటలు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా రవీందర్ భాయ్ చెప్తున్నారు మనకి. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. 1,30,000 నుంచి 1,60,000 వరకు ప్రజెంట్ అయితే రేట్లు ఉన్నాయి. రైతులు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడైతే గేదెని బట్టి రేట్ ఉంటుందండి. 1,30,000 ఉంది, 1,40,000 ఉంది, 1,65,000 కూడా ఉంది. గేదెని బట్టి రేట్ అనేది ఇక్కడ మారుతుంది. భయ్యా ఏ భైంస్ की डिटेल्स बताइए. भैया ये फर्स्ट टाइमर है। फर्स्ट टाइमर तोलीता गेदा है, फर्स्ट टाइमर. कितना दूध है एक्चुअल मिल्क कैपेसिटी आसपास? अभी 10 लीटर रेडी है। अभी 10 లీటర్. ఓకే, యాక్చువల్ మిల్క్ కెపాసిటీ కితో 12 లీటర్. 12 లీటర్. ఓకే, 12 లీటర్ల పాల కెపాసిటీ యాక్చువల్గా ఉంటుంది. ఇది ఫస్ట్ ఈతలో కాబట్టి కొంచెం పాలు తక్కువనే ఇస్తాయి. ఇప్పుడైతే 10 లీటర్లు అయితే దీని దగ్గర రెడీగా ఉన్నాయని కూడా మనకైతే రవీందర్ భాయ్ అయితే చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. बंद ఫస్ట్ లాక్టేషన్ బఫెలో ఇది వచ్చేసి తొలిత గేదె ఇది. ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు. భయ్యా ఏ భైంస్ की डिटेल्स बताइए. ये सेकंड टाइम की भाई। రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया 12 लीटर का। 12 లీటర్. 12 లీటర్ల పాల. అవి कितना दूध दिया भाई?
अभी इसमें 10 लीटर रेडी 10 లీటర్ రెడీ. ఓకే 10 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయి. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 12-13 లీటర్లు అని చెప్తున్నారు. దీన్ని కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు, హైట్ సైజ్ అన్నీ చూసుకోండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. 10 లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర అయితే. చూసుకోండి, క్వాలిటీని బట్టి రేట్ అనేది మనకి మాట్లాడుకోవాలి. ఇప్పుడైతే నెక్స్ట్ మంత్ అయితే చాలా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక్క నెలే అండి. తీసుకోవాలనుకుంటే ఇది ఒక్క నెలే రైతులు. నెక్స్ట్ మంత్ నుంచి ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి రేట్లు అయితే. ఏ బైస్ की डिटेल्स बताइए. ये सेकंड टाइम का ये రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया इसका 13-14 लीटर का. ఓకే 13-14 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో. అవి కిतना दूध दिया भाई? अभी इसमें 11 लीटर रेडी है. 11 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 13-14 లీటర్ల వరకు అయితే మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా ఇంక్రీజ్ అయ్యే పాలు అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చూసుకోవచ్చు, హైట్ సైజు చూసుకోండి. అన్నీ కూడా మనకి ఈరోజు మార్నింగే దిగేయండి. 16 గేదెలు అమ్మకానికి ఉన్నాయండి. హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి. చూసుకోవచ్చు మీరు, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఇంకొక గేదె తీసుకొస్తున్నా, దీని గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. ये सेकंड टाइम का ये भी. రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया 12 लीटर का. 12 లీటర్. అవి కిतना दूध दिया? अभी 9 लीटर रेडी है. 9 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 12 లీటర్ వరకు రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు 9 లీటర్ మిల్క్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయండి. చూసుకోవచ్చు 4.5 లీటర్లు అయితే ఉదయం సాయంత్రం అయితే పాలు అయితే చూసుకోవచ్చు మీరు. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ లాక్టేషన్, సెకండ్ టైం? ये सेकंड का भाई. సెకండ్ టైమర్. ఓకే రెండో ఈతలో ఉంది గేదె అయితే. చూసుకోవచ్చు మనకైతే రేట్ వచ్చేసి 130,000 నుంచి 160,000 వరకు ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. క్వాలిటీని బట్టి దాని ఈతని బట్టి మారుతుంటుంది పాలు. బాంధబాయ్ చూసుకోవచ్చు, పాల కెపాసిటీ కూడా మారుతుంటుందండి. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి. भैया सेकंड टाइम का ये भी. సెకండ్ టైంలో రెండో ఈతలో ఉందని చెప్తాను. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया 15 लीटर का इसका. 15 లీటర్ 15 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో ఇది. అవి కిतना दूध दिया भाई? अभी 12 लीटर रेडी है. 12 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్తున్నారు. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 12 లీటర్స్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి. 6 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 15 లీటర్ వరకు అయితే ఇవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. సైజ్ బాగుందండి. సైజ్ అండర్ క్వాలిటీ కూడా మీరు అన్ని చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాతనే మీరైతే ఇక్కడ బేరం మాట్లాడుకోవచ్చు. 130,000 నుంచి 160,000 వరకు ఉన్నాయండి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. నెక్స్ట్ మంత్ అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మంత్ తీసుకోవడం కరెక్ట్ టైం అండి. ఈ నెలలో గేదెలు తీసుకుంటే మాత్రం కొంచెం సేఫ్ అవుతారు. కొంచెం తక్కువలో తీసుకోవచ్చు మీరు. అందుకోసమనే ఈ మంత్ అయితే కంపల్సరీ అయితే ఈ మంత్లో కొనుగోలు చేయాలి. రేట్లు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి భారీగా. ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు. దీని గురించి కూడా అడుగుదాం ఒకసారి. బాయ్ ఏ బైస్ की डीटेल ये भी बताइए. सेकंड टाइम का भाई. రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया 15 लीटर का. 15 లీటర్. ఓకే 15 లీటర్ల పాల కెపాసిటీ చూసుకోవచ్చు మీరు. అవి కిतना दूध दिया भाई? अभी इसमें 12 रेडी है. 12 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్తున్నారు. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ వచ్చాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ గేదెలన్నీ కూడా చూసుకోవచ్చు. ఒక్కొక్క గేదె ఒక్కొక్క రేట్ ఉంది. ఒక్కొక్కటి పాలు ఇచ్చే ఒకటి 12 లీటర్లు, ఒకటి 14 లీటర్లు, ఒకటి 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఇవన్నీ కూడా. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. ఎక్కడైనా క్వాలిటీని బట్టే రేట్ ఉంటుంది. మాట్లాడుకోవచ్చు. రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదండి, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. బాంధోబాయ్ మొత్తం కూడా 16 గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మనం పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటాము. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మొత్తం కనబడుతున్న బఫెలోస్ అయితే సేల్కి ఉన్నాయండి. ప్రజెంట్ అయితే ఈ మంత్లో రైతులు కొనుగోలు చేస్తే మాత్రం తక్కువ వస్తుంది. నెక్స్ట్ మంత్ అయితే గేదెల రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. अभी 16 भैंस अवेलेबल है. ఓకే दूध का कैपेसिटी भाई एक भैंस का कितना से कितना तक? 10 लीटर से सभी ऊपर की है. ओके कोई 12 देने वाली है, कोई 15 लीटर देने वाली है. ओके वो 15 वाला का क्या कीमत है? 15 वाला का 160 भैया. 160. ओके स्टार्टिंग प्राइस कितना है? 130. 130 से. ओके 130 से 160 तक. हाँ 130 से 160. ఓకే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నామండి. 130,000 నుంచి 160,000 వరకు ఉన్నాయి రేట్లు వచ్చేసి. एक बार आपका डायरी का नाम कांटेक्ट नंबर बताइए ना. भैया हरियाणा मुर्रा डेयरी फार्म, एग्जिट नंबर 50, पेद्दा गोलकोंडा, शमशाबाद. ओके कांटेक्ट नंबर भाई? 9053735555. ओके वो किसानों को कुछ गारंटी बताइए. हाँ भैया गारंटी अपने फार्म की गारंटी है. इधर 2 टाइम 3 टाइम अपनी संतुष्टि करके लेके जाए. ओके वो स्टार्टिंग प्राइस भाई? स्टार्टिंग प्राइस 130 to 160. ఓకే థ్యాంక్ యూ రవీంద్ర భాయ్. ఓకే భయ్య. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.